Students, welcome to ABN Piera Degree College online classes. Subject Central Bank. ప్రీవియస్గా మనం అభివృద్ధి చెందిన దేశాల్లో మరియు అభివృద్ధి చెందిన దేశాల్లో కేంద్ర బ్యాంక్ యొక్క అభివృద్ధి కోసం మనం తెలుసుకున్నామండి. ఇవి ఇన్ డెవలప్మెంట్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ డెవలపింగ్ సెంట్రల్ బ్యాంక్స్. సో ఈరోజు మనం ట్రెండ్స్ ఇన్ సెంట్రల్ బ్యాంక్ ఫంక్షన్స్, కేంద్ర బ్యాంక్ యొక్క విధులలో కేంద్ర బ్యాంకు విధుల యొక్క ప్రస్తుత ధోరణి అని తెలుగులో చెప్పచ్చండి. లేకపోతే కేంద్ర బ్యాంకు విధిలో వివిధ నూతన పోకడలు అని చెప్పచ్చండి. సో ఇది మనం యూనివర్సిటీ పరంగా పేపర్ పరంగా ఆలోచిస్తే ఈ యొక్క చాప్టర్ నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే, ఎవిన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్రెండ్స్ ఇన్ సెంట్రల్ బ్యాంక్ ఫంక్షన్స్. అదే మనం తెలుగులో చూసుకుంటే ఎవిన్ కేంద్ర బ్యాంకు విధులలో నూతన పోకడలను వివరించండి అని అడుగుతూ ఉంటాడండి. అసలు మనకి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఏంటంటే, ప్రతి దేశంలో కూడా అంటే ప్రపంచంలో మనం ఏ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ మనం చూసుకున్నప్పటికి కూడా కేంద్ర బ్యాంకు లేకుండా సంపూర్ణత అన్నది సంతరించుకోలేదు. అంటే పరిపూర్ణం కాదు. పరిపూర్ణం ఎప్పుడవుతుంది అంటే కేంద్ర బ్యాంక్ ఉంటేనే ఆ యొక్క దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అన్నది సంపూర్ణం అవుతుందని మనం చెప్పచ్చండి. అయితే ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒక మంచి ద్రవ్య విధానాన్ని రూపొందించి ఆర్థిక సుస్థిరతను కాపాడే ఏకైక సంస్థే కేంద్ర బ్యాంక్ అండి. అదేవిధంగా ఏ దేశంలో అయినా అంటే ఎటువంటి ప్రాఫిట్ని కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయదండి. ప్రాఫిట్ రావాలి అని అనుకోదు. కానీ ఆ దేశం యొక్క ఎకనామిక్ పొజిషన్ అన్నది స్టెబిలిటీగా ఉండే విధంగా చూసుకునే ఈవెన్ ఓన్లీ వన్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ అని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క కేంద్ర బ్యాంకు దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను శిఖరాగ్ర భాగం నుండి దేశ ఆర్థిక ప్రగతికి కృషి చేస్తుందని మనం చెప్పచ్చండి. అంటే అపెక్స్ ఇన్స్టిట్యూషన్ స్టేజ్ నుంచే ఈ యొక్క కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్కి కృషి చేస్తుంది అని మనం చెప్పచ్చండి. అయితే మనకి ఒక ఎకనామిక్ ఆర్థికవేత్త ఏమన్నాడు అంటే, ఆ ఆర్థికవేత్త పేరు ఏంటంటే కెనడియన్ దేశం చెందిన ఆర్థికవేత్త. ఈయన పేరు ఏంటంటే సిక్లోస్. ఆయన ఏం చేశారంటే ప్రీవియస్గా గత అర్ధ శతాబ్దంలో 20 పారిశ్రామిక దేశాలలో కేంద్ర బ్యాంకులపై విశిష్టమైన పరిశోధన జరిపాడండి. ఈయన ఏం చేశాడంటే అర్ధ దశాబ్దంలో ఒక 20 ఇండస్ట్రీ కంట్రీస్ని తీసుకుని వాటి యొక్క ఆ దేశాల్లో ఉన్న సెంట్రల్ బ్యాంకులపై ఇవి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడండి. అయితే ఈయన ప్రధానంగా కేంద్ర బ్యాంక్ యొక్క నిర్మాణం, వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, వాటి యొక్క స్వేచ్ఛ ఎలా ఉంది, వాటి యొక్క ఆబ్లిగేషన్స్ ఏమున్నాయి, బాధ్యతలు ఏమున్నాయి, వాటి యొక్క పారదర్శకత ఏంటి, మరియు వాటి యొక్క ప్రదర్శన, ఇలాంటి మొదలైన విషయాలన్నీ కూడా నిశితంగా పరిశీలన చేపట్టారు. నిశితంగా అంటే కూలంకుషంగా పరిశోధన, అంటే డీప్గా వాటి మీద రీసెర్చ్ అన్నది మొదలుపెట్టారండి. అయితే ఈ యొక్క కొంతకాలం గడిచిన తర్వాత గడిచిన కాలంలో అంటే అయిపోయిన కాలంలో
అయినా ఇవి డీప్గా వాటిని పరిశీలిస్తే పరిశీలిస్తే కేంద్ర బ్యాంకులు పారదర్శకంగా సమర్థవంతంగా స్వేచ్ఛగా తన నిధులు నిర్వహిస్తున్నాయని, అయితే వాటి యొక్క వాటిలో ముఖ్యంగా చూసుకుంటే ద్రవ్యోల్బణ నియంత్రణ అన్నది ద్రవ్య విధానంలో స్పష్టం చేసిన అన్ని లక్ష్యాల కంటే ప్రధానమైనదని చెప్తున్నారండి. ఇది ఏంటంటే ఈ యొక్క కేంద్ర బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర బ్యాంకులు అన్నట్ల మీదుగా డీప్గా రీసెర్చ్ అన్నది చేశారండి. డీప్గా రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క దేశంలో కూడా ఆ యొక్క కేంద్ర బ్యాంకులకి పారదర్శకత చూసుకున్నా, సమర్థవంతంగా చూసుకున్నా, స్వేచ్ఛగా తన విధులన్నీ నిర్వహిస్తున్నాయి. అయితే వీటిలో ప్రత్యేకంగా చూసుకుంటే మనకి ద్రవ్యోల్బణ నియంత్రణలో ప్రతి ఒక్క కేంద్ర బ్యాంకు అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుందని నిశ్చితంగా పరిశీలనలో తెలిసిందండి. అయితే ఈ యొక్క ద్రవ్య విధానం అన్నది స్పష్టం చేసిన అన్ని లక్ష్యాల కంటే ప్రధానం. అవి ఏవైతే వారి యొక్క ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నారో ఆ యొక్క ఆబ్జెక్టివ్స్లో మొట్టమొదటి ప్రయారిటీ అనేది దేనికి ఉంటే ఇన్ఫ్లేషన్ అన్నదానికి ప్రయారిటీ అన్నది ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ అనేది ఇస్తున్నాయని ఆయన చెప్పారండి. అయితే రికార్డుల ప్రకారం కేంద్ర బ్యాంకులు ఈ లక్ష్యంపై దృష్టి సాధించలేదు. అంటే ఈ యొక్క పరంగా ఆలోచిస్తే, విధుల పరంగా చూసుకుంటే వాటి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి ఆ ప్రాబ్లం అనేది పెట్టుకున్నారు. కానీ ఈవెన్ ఆ రికార్డ్స్ చూసుకుంటే మాత్రం అలాంటివి ఏమీ చేసినట్టు కనిపించడం లేదండి. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం అని ఈ యొక్క ఆర్థికవేత్త చెప్పడం జరిగిందండి. వీటికి ప్రధాన కారణం ఏం చెప్తున్నాడు అంటే నిరుద్యోగం. రికార్డుల ప్రకారంగా అంటే ద్రవ్యాలంగా వీటి యొక్క లక్ష్యంపై సరైన లక్ష్యం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు, ఆ యొక్క లక్ష్యం ఎందుకు సాధించలేదు అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అని తెలిసిందండి. అయితే ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చూసుకుంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మనం చూసుకుంటే కేంద్ర బ్యాంకుల అభివృద్ధి ప్రధాన ప్రాముఖ్యతను సంతరించుకునేది. మోస్ట్లీ ఇంపార్టెంట్ అన్నది అంటే వీటి యొక్క డెవలప్మెంట్ అన్నది చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ అన్నది సంతరించుకుందని మనం చెప్పచ్చండి. అయితే ఇన్ఫ్లేషన్ టైంలో అంటే ద్రవ్యోల్బణని కంట్రోలింగ్ అన్నది ఆ యొక్క ఎకానమిక్ సిస్టమ్ మీద, ఆ యొక్క స్ట్రక్చర్ మీద, అలాగే ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్ల మీద విస్తృతంగా పరిధి కలిగి ఉన్నాయని చెప్తొచ్చండి. అంటే ఏవైతే బ్యాంక్ రేట్స్ ఉన్నాయో, బ్యాంకు రేట్స్ అవ్వచ్చు, లేకపోతే వాటి యొక్క నిర్మాణం ఎలా ఉంది అంటే కేంద్ర బ్యాంకుల యొక్క లక్ష్యాలపై చూసుకునేప్పటికీ ఈ యొక్క ద్రవ్యోల్బణ నియంత్రణ అన్నది ఆర్థిక వ్యవస్థ నిర్మాణం యొక్క వడ్డీ రేట్లలో విస్తృత పరిధి కలిగి ఉన్నాయండి. అదండి. అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చూసుకుంటే మనకి ఆ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రతి దేశంలో కూడా కేంద్ర బ్యాంకుల యొక్క ప్రాముఖ్యత అనేది పెంచుకోవడం జరిగింది. ఈ ప్రాముఖ్యత ఎందుకు పెంచుకున్నారు అంటే ఆ యొక్క ద్రవ్యోల్బణ సందర్భంలో, ఆ యొక్క ద్రవ్యోల్బణ నియంత్రణలో వాటి యొక్క ఆర్థిక వ్యవస్థ నిర్మాణం యొక్క వడ్డీ రేట్లలో విస్తృత పరిధిని కలిగి ఉన్నాయి. అంతే కదండి. కేంద్ర బ్యాంకులు అన్నవి వాటి యొక్క ద్రవ్యోల్బణం ఎలా కంట్రోల్ చేస్తుంది, వడ్డీ రేట్లలో తెచ్చే మార్పులను బట్టి వాటిని కంట్రోల్ చేస్తుందని మనం విధుల్లో చెప్పుకున్నాం. అలాగా ఈ యొక్క చూసుకుంటే ఆ యొక్క కంట్రోలింగ్ ఎలా జరుగుతుంది అంటే ఆ యొక్క ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లలో మనం వేరియేషన్ తీసుకొచ్చామో అప్పుడు వీటి యొక్క ప్రభావాన్ని ద్రవ్యుల మీద పడుతుంది అని ఒక అవగాహనకి వచ్చారంట. ఆ యొక్క పరిధి కలిగి ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ యొక్క సిక్లోసు 20 కేంద్ర బ్యాంకులపై జరిపిన పరిశోధనలో తనకు విశ్లేషణ చూసుకుంటే యూరోపియన్ కేంద్ర బ్యాంక్ ఏర్పాటు ద్వారా అనేక స్వతంత్ర కేంద్ర బ్యాంకులు తక్కువ ద్రవ్యోల్బణ స్థాయిని కలిగి ఉన్నాయండి. అదండి సిక్లోస్ ఏం చేశాడంటే 20 కేంద్ర బ్యాంకులపై పరిశోధనలో
అంటే 20 బ్యాంకుల మీద పరిశోధన రీసెర్చ్ మొదలెట్టారు కదా నేను. సో తన విశ్లేషణలో ఏం తెలిసింది అంటే యూరోపియన్ కేంద్ర బ్యాంక్ ఏర్పాటు ద్వారా అనేక స్వతంత్ర అంటే ఇండివిజువల్గా కొన్ని కేంద్ర బ్యాంకులు అనేవి ఈవెన్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ స్టేజ్ని కలిగి ఉన్నాయని ఈయన రీసెర్చ్లో తెలిసింది. అయితే ఏవైతే ఎక్స్చేంజ్ రేట్ ఉందో మారక విలువ ఉందో వాటి యొక్క మార్పులు దేశవ్యాప్తంగా అంటే మొత్తం ఆ యొక్క కంట్రీ టోటల్గా కంట్రీ మొత్తం చూసుకుంటే మనకి ద్రవ్యోల్బణ కారకాలను అన్వేషించడానికి మరియు విస్తృత స్థాయిలో ద్రవ్యోల్బణ లక్ష్యాలను సాధించడానికి 1990వ సంవత్సరంలో బీజం పడిందని చెప్పచ్చండి. వీటి యొక్క మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఈ యొక్క ద్రవ్యోల్బణం తగ్గించుకోవాలి అనుకుంటే ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించాలి వాటిల్లో సో మారక విలువలో వచ్చిన మార్పులు కానీ లేకపోతే ఇవన్నీ చూసుకుంటే వాటి యొక్క రీజన్స్ ఏంటి అని చూసుకుంటే ఇలాంటి రీజన్స్ అన్నీ అనేవి స్టార్టింగ్ ఎప్పుడు తెలిసిందంటే 1990 సంవత్సరంలో మొదలైందని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క వాస్తవమైన కేంద్ర బ్యాంకు విధానం టైలర్ నియామకం ఆధారంగా రూపొందించబడిందండి. మనం వాస్తవంగా చూసుకుంటే ఈ యొక్క నియామకం ఈ యొక్క విధానం అనేది టైలర్ విధానంగా రూపుదాల్చిందని మనం చెప్పచ్చండి. అయితే దాని ప్రకారం కేంద్ర బ్యాంకుల ద్రవ్యోల్బణం లక్ష్య స్థాయి కంటే పెరిగినప్పుడు మరి ఉత్పాదక పెరిగినప్పుడు లేదా లక్ష్య స్థాయి కంటే పెరిగినప్పుడు మరియు ఉత్పాదక పెరిగినప్పుడు లేదా లక్ష్య స్థాయి కంటే నిరుద్యోగం తగ్గినప్పుడు వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంకు పెంచుతుంది. సో ఎప్పుడు పెంచుతుందంటే వడ్డీ రేట్లు మన ఈ యొక్క టైలర్ రూపొందించిన దాని ప్రకారం చూసుకుంటే కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణం యొక్క లక్ష్య స్థాయి కంటే ఏదైతే లక్ష్య స్థాయి పెట్టుకున్నారో ఆ లక్ష్య స్థాయి కంటే పెరిగినప్పుడు మరియు ఉత్పాదక పెరిగినప్పుడు ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినప్పుడు లేదా వాటి యొక్క లక్ష్య స్థాయి కంటే తగ్గినప్పుడు వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంకు పెంచుతుంది. ఏంటి ద్రవ్యోల్బణం లక్ష్య స్థాయిగా పెట్టుకున్నారు, అప్పుడు అప్పుడు ఆ పెరిగినప్పుడు ఏం చేస్తున్నారు ఉత్పాదక పెంచుతున్నారు. లేదా లక్ష్య స్థాయి కంటే పెరిగినప్పుడు ఉత్పాదక పెరిగినప్పుడు లేదా లక్ష్య స్థాయి కంటే నిరుద్యోగం తగ్గినప్పుడు వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంకు పెంచుతుంది. అర్థమైందండి. ప్రతి దేశం కూడా ద్రవ్యోల్బణం ఉత్పాదకత నిరుద్యోగాలను అంచనా వేసిన ఎడల ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మనం మూలం అని తెలుసుకోవచ్చండి. అంటే ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇది ఉత్పాదకత అన్నది పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఆ యొక్క ఉత్పాదకత నిరుద్యోగాలను అంచనా వేసిన ఎడల వాటి యొక్క ప్రభావం అన్నది ఎక్కువ ఉంటుంది. అంటే ద్రవ్యోల్బణం సందర్భంలో నిరుద్యోగిత అన్నది ఎక్కువ ఏర్పడుతుందని మనం చెప్పచ్చండి. అయితే తన అభిప్రాయాన్ని అలా తెలిపాడండి. అయితే ద్రవ్య విధానాలు ద్రవ్యోల్బణం మరియు వడ్డీ రేట్ల అస్థిరత మొదలైన ఆర్థిక ఒత్తిడి అవుతుందని చెప్పచ్చండి. ఏంటి ఇలాంటి సందర్భాల్లో ద్రవ్య విధానాలు ఏవైతే ఇవి మొనాటరీ పాలసీస్ ఉన్నాయో అవి ఇన్ఫ్లేషన్ మరియు ఇంట్రెస్ట్ రేట్లలో ఒక స్టెబిలిటీ అన్నది లేకుండా అన్స్టెబిలిటీ అన్నదానికి ఆర్థికంగా మనకి ఒత్తిడికి గురవుతుందని మనం చెప్పచ్చండి అని మనకి ఎవరు చెప్పారంటే సిక్లోన్ ఆర్థికవేత్త మనకి తెలిపారండి. అంతేకాక సగానికి పైగా కేంద్ర బ్యాంకులు ప్రభుత్వ నియంత్రణ వల్ల అనేక మార్పులకు ప్రభావితం చెందుతున్నాయి. మనం వరల్డ్ వైజ్ కంట్రీస్లో చూసుకుంటే ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా కూడా ఆ యొక్క ఆ యొక్క దేశంలో ఏవైతే గవర్నమెంట్ ఉందో ఇవి ఎటువంటి మార్పులు తీసుకొచ్చినా ఆ యొక్క మార్పులు అన్నట్లకి ఆ యొక్క కేంద్ర బ్యాంకులు అనేది ప్రభావితం చెందుతున్నాయని మనం చెప్పచ్చండి. అలాగే 1990వ దశకంలో ప్రధాన పారిశ్రామిక దేశాల్లో కేంద్ర బ్యాంకులు అత్యున్నతమైన స్థానానికి
చేకూరున్నాయి. ఇప్పుడు చేకూరుకున్నాయి. ఇప్పుడు 1990వ దశకం వచ్చేవాడికి ప్రధాన పారిశ్రామిక దేశాల్లో కేంద్ర బ్యాంకులు అన్నవి అత్యున్నత స్థానానికి చేకూరుకున్నాయని మనం చెప్పచ్చండి. అంటే ఒక స్థాయి, ఒక మెయిన్ పొజిషన్ అన్నట్లకి 19th సెంచరీలో 19th సెంచరీలో ప్రతి ఈ యొక్క ఇండస్ట్రీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, డెవలప్మెంట్ ఇండస్ట్రీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మెయిన్ రోల్ అన్నది సెంట్రల్ బ్యాంక్స్ అన్నవి ఉన్నాయని మనం చెప్పచ్చండి. అయితే యూరోపియన్ కేంద్ర బ్యాంకు ఈ కాలంలో ఒక ఉన్నత ఆర్థిక వ్యవస్థను అవతరించిందని చెప్పచ్చండి. ఇదే టైంలో ఏంటంటే యూరోపియన్ కేంద్ర బ్యాంకు మంచి ఫైనాన్షియల్ పొజిషన్లో ఉందని మనం చెప్పచ్చండి. అయితే యూరోపియన్ కేంద్ర బ్యాంకు ద్రవ్యోల్బణ నియంత్రణ మరియు ఇతర ఆర్థిక విధానాలను రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించినది. అంటే మెయిన్ రోల్ అనేది ఏటి మీద సెంట్రల్ బ్యాంక్ పోషించింది అంటే ఇన్ఫ్లేషన్ అండ్ ఎకనామిక్ పాలసీస్ మీద ముఖ్య పాత్ర వహించిందని మనం ప్రముఖ పాత్ర వహించిందని చెప్పచ్చండి. అయితే ఇతర ఆర్థికవేత్తలు వడ్డీ రేట్లపై ఆధారపడడం కంటే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం ద్వారా ద్రవ్య పెరుగుదలపై దృష్టి పెట్టడం మంచిదని వాదించారండి. అయితే ద్రవ్యోల్బణం అన్నది మనకి వేరే ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారు అంటే వడ్డీ రేట్లపై ఆధారపడడం కంటే ద్రవ్యోల్బణం తగ్గించడం ద్వారా ద్రవ్యం పెరుగుదల దృష్టి పెట్టడం మంచిది అని మంచి విధానం అనేది వాదించారండి. అంటే కేవలం వడ్డీ రేట్ల మార్పులు కాకుండా ద్రవ్య విధానాన్ని మార్చడం వల్ల ద్రవ్యోల్బణం పద్ధతిని మనం తగ్గించవచ్చు అని వివిధ ఆర్థికవేత్తలు వాదించారని మనం చెప్పచ్చండి. అయితే తర్వాత కాలంలో వడ్డీ రేట్లను తక్కువ స్థాయిలో ఉండడం ద్వారా తర్వాత కాలంలో చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఏమవుతున్నాయి, లీస్ట్ దశలోకి వచ్చేస్తున్నాయి. తక్కువ స్థాయిలోకి ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఆర్థిక సంస్థలను ప్రవేశపెట్టవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క తక్కువ స్థాయిలో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తామో అప్పుడు ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మనం ఇంట్రడ్యూస్ చేయవచ్చు అనే భావన కేంద్ర బ్యాంకులో గణనీయంగా పెరిగిందండి. సో ఇలాంటి భావన ఏంటంటే ఈ యొక్క థాట్ అన్నది సెంట్రల్ బ్యాంక్లో బాగా మనకి పెరిగిందని చెప్పచ్చండి. అయితే 1975 ప్రారంభ కాలంలో జర్మనీలోని బాండూస్ బ్యాంకు ద్రవ్య అభివృద్ధి మరియు ధరల అవాంఛనీయంగా పెరుగుదలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించిందండి. ఇది ద్రవ్యోల్బణ సూచనగా అంచనా వేయచ్చని చెప్పారండి. అర్థమైందండి. సో మనకి జర్మన్ దేశంలోని బాండూస్ బ్యాంకు ద్రవ్య అభివృద్ధి మరియు ధరల అవాంఛనీయ పెరుగుదలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించింది. అయితే ఇది ద్రవ్యోల్బణానికి సూచనగా అంచనా వేయబడిందని ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారండి. అంటే కేవలం వడ్డీ రేట్లే కాకుండా ధరలు అవాంఛనీయంగా పెరిగిపోవడమే ద్రవ్యోల్బణం కారణమని ఒక బాండూస్ అన్న బ్యాంకు ప్రచురించిందండి. సో ఇలాగా నూతన ట్రెండ్స్ ఇన్ సెంట్రల్ బ్యాంక్ ఫంక్షన్స్ మనం చెప్పుకుంటే ఈ యొక్క నూతన పోకడలన్నీ కూడా మనం కేంద్ర బ్యాంకు యొక్క విధుల్లో ఉన్నాయని మనం చెప్పచ్చండి. సో నెక్స్ట్ క్లాస్లో ఇక్కడితో మనకి మొదటి యూనిట్ అనేది కంప్లీట్ అండి. సో ఈ మొదటి యూనిట్లో మీరు బాగా ఏంటంటే ఈవెన్ సెంట్రల్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ కానీ లేకపోతే సెంట్రల్ బ్యాంక్ యొక్క ఫీచర్స్ కానీ లేకపోతే సెంట్రల్ బ్యాంక్ యొక్క అభివృద్ధి కానీ ఇలాంటి అలాగే కేంద్ర బ్యాంక్కి కమర్షియల్ బ్యాంక్ మధ్య వ్యత్యాసం కానీ ఇలాంటి చాప్టర్స్లో నుంచి క్వశ్చన్లు చదువుకోవడం వల్ల ఎక్కువ మార్క్స్ అనేవి మీకు గెయిన్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.